మీ పేరు మీద లోన్ ఉందా? అయితే ఆర్బీఐ తీసుకొచ్చిన కొత్త చేంజ్ వల్ల మీ డబ్బు సేవ్ అయ్యే అవకాశం ఉందండి. ఎస్, లక్షల మంది బారోవర్స్ కి డైరెక్ట్ గా రిలీఫ్ ఇవ్వగలిగే ఒక మేజర్ చేంజ్ బ్యాంకింగ్ సిస్టమ్ లో రాబోతుంది. ఈఎంఐల కారణంగా మీరు పడే టెన్షన్ కి కాస్త రిలీఫ్ దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో లోన్ తీసుకునేటప్పుడు ఒక ఇంట్రెస్ట్ రేట్ చెప్పి కొన్ని మంత్స్ తర్వాత మీ లోన్ ఇంట్రెస్ట్ రేట్ పెరిగింది, ఇప్పటి నుంచి మీ ఈఎంఐ ఎక్కువ పే చేయాలి అని బ్యాంక్ నుంచి మెసేజ్ రావడం చాలా కామన్ అయిపోయింది. ఎస్పెషల్లీ ఫ్లోటింగ్ రేట్ లోన్స్ తీసుకున్న కామన్ బారోవర్స్ కి ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడు ఎలా చేంజ్ అవుతాయో అర్థం కాకుండా కన్ఫ్యూజన్ పెరిగిపోయింది. నిజం చెప్పాలంటే లోన్ తీసుకునేటప్పుడు ఉన్న హ్యాపీనెస్ ఈఎంఐ పే చేసే టైంకి ఎక్కువ రోజులు ఉండదు. మరి ఇప్పుడు ఆర్బీఐ ప్రపోజ్ చేసిన ఈ కొత్త ఫ్రేమ్వర్క్ వల్ల బారోవర్స్ కి ఏం బెనిఫిట్ రాబోతుంది? ఇంట్రెస్ట్ రేట్స్ ని బ్యాంక్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఫ్లోటింగ్ రేట్ లోన్స్ లో ఏమేమి చేంజెస్ రాబోతున్నాయి? ఆల్రెడీ లోన్ ఉన్న వాళ్ళకి ఈ రూల్స్ అప్లై అవుతాయా? అసలు మీ ఈఎంఐ మీద ఈ చేంజెస్ ఎలా ఇంపాక్ట్ చేస్తాయి? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ సింపుల్ ఎగ్జాంపుల్స్ తో ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, నా పేరు అబులై సయ్యద్. వీడియోని స్టార్ట్ చేద్దాం. ప్రస్తుతం మనం డిస్కస్ చేయబోయేది ఆర్బీఐ ప్రపోజ్డ్ డ్రాఫ్ట్ డైరెక్షన్స్ గురించి. అంటే ఇవి ఆల్రెడీ ఫైనల్ రూల్స్ కావండి. ఆర్బీఐ ఈ ఫైనల్ ఫ్రేమ్వర్క్ ని ప్రపోజ్ చేసి పబ్లిక్ అండ్ స్టేక్ హోల్డర్ ఫీడ్బ్యాక్ కోసం డ్రాఫ్ట్ గా రిలీజ్ చేసింది. ఫైనల్ గా అప్రూవ్ అయితే ప్రపోజ్డ్ ఫ్రేమ్వర్క్ April 1, 2027 నుంచి ఎఫెక్టివ్ అవ్వాలని ఆర్బీఐ డ్రాఫ్ట్ లో మెన్షన్ చేసింది. బారోవర్స్ కి యాక్చువల్ గా ఏం బెనిఫిట్స్ ఉండొచ్చు అనేది ఇప్పుడు పాయింట్ బై పాయింట్ క్లియర్ గా మాట్లాడుకుందాం. ముందుగా ఈ న్యూ ఫ్రేమ్వర్క్ ఎవరికి అప్లికబుల్ అవుతుందో చూద్దాం. ఇది కేవలం ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి లాంటి బిగ్ కమర్షియల్ బ్యాంక్స్ కి మాత్రమే లిమిటెడ్ కాదండి. డ్రాఫ్ట్ ఫ్రేమ్వర్క్ లో కమర్షియల్ బ్యాంక్స్ తో పాటు రీజనల్, రూరల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్, ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎలిజిబుల్ ఎన్బిఎఫ్సిస్, హెచ్ఎఫ్సిస్ కి సంబంధించిన ఇంట్రెస్ట్ రేట్ ఫ్రేమ్వర్క్ కూడా కవర్ చేస్తుంది. సో మీరు హోమ్ లోన్, పర్సనల్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, బిజినెస్ లోన్ లేదా వేరే ఎలిజిబుల్ లోన్ తీసుకున్నారా? అయితే ఈ ప్రపోజ్ చేంజెస్ మీకు ఖచ్చితంగా రిలవెంట్ అయ్యే అవకాశం ఉంది. ముందుగా మనం ఫిక్స్డ్ రేట్ అండ్ ఫ్లోటింగ్ రేట్ మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది సింపుల్ గా అర్థం చేసుకుందాం. ఫిక్స్డ్ రేట్ లోన్ అంటే అగ్రిమెంట్ ప్రకారం ఇంట్రెస్ట్ రేట్ ఫిక్స్డ్ గా ఉంటుంది. ఫ్లోటింగ్ రేట్ లోన్ అంటే బెంచ్ మార్క్ ఆర్ అప్లికబుల్ రేట్ చేంజెస్ ని బట్టి మీ ఇంట్రెస్ట్ రేట్ కూడా మారుతూ ఉంటుంది. అందుకే ఫ్లోటింగ్ రేట్ లోన్ తీసుకున్న బారోవర్స్ కి ఇంట్రెస్ట్ రేట్ ఎప్పుడు ఎలా రీసెట్ అవుతుంది అనే పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడే ఆర్బీఐ ప్రపోజ్డ్ ఫ్రేమ్వర్క్ లో ఒక ఇంపార్టెంట్ చేంజ్ వస్తుంది. లోన్ ఇంట్రెస్ట్ ని డైలీ రెడ్యూసింగ్ బ్యాలెన్స్ బేసిస్ మీద క్యాలిక్యులేట్ చేయాలనే రిక్వైర్మెంట్ ని ఆర్బీఐ డ్రాఫ్ట్ లో ప్రపోజ్ చేసింది. సింపుల్ గా చెప్పాలంటే మీరు ఇవాళ ఈఎంఐ పే చేసినప్పుడు మీ ప్రిన్సిపల్ అమౌంట్ లో రీపేమెంట్ కి వెళ్ళిన ప్రపోర్షన్ డిడక్ట్ అయ్యాక రిమైనింగ్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ మీద నెక్స్ట్ డే నుంచి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ జరగాలి. అంటే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ యాక్చువల్లీ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ని రిఫ్లెక్ట్ చేయాలి. ఇప్పుడు ఫ్లోటింగ్ రేట్ లోన్స్ గురించి మాట్లాడుకుందాం. బ్యాంక్స్ ఇంటర్నల్ గా రేట్స్ ని డిసైడ్ చేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు స్ప్రెడ్ లేదా ఇంట్రెస్ట్ రేట్ మార్చేస్తే అనే కన్సర్న్ కి ఆర్బీఐ ప్రపోజ్డ్ ఫ్రేమ్వర్క్ లో ట్రాన్స్పరెన్సీ మీద స్ట్రాంగ్ ఫోకస్ ఉంది. కమర్షియల్ బ్యాంక్స్ ఇచ్చే ఫ్లోటింగ్ రేట్ పర్సనల్ లోన్ అండ్ ఫ్లోటింగ్ రేట్ లోన్స్ నుంచి ఎంఎస్ఎంఈస్ ని ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేట్ అంటే ఈబీఎల్ఆర్ కి లింక్ చేయాలి అని డ్రాఫ్ట్ లో ప్రపోజ్ చేసింది. ఈ ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ రెపో రేట్ లాంటి ట్రాన్స్పరెంట్ బెంచ్ మార్క్ అయి ఉండొచ్చు. సో బ్యాంక్ లోన్ రేట్ ఎలా డిటర్మైన్ చేస్తుందో బారోవర్స్ కి క్లియర్ గా తెలిసే పాసిబిలిటీ పెరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్యాంక్ ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ గా 6.5% బెంచ్ మార్క్ ని యూజ్ చేస్తుంది అనుకుందాం. దానికి బ్యాంక్ అప్లికబుల్ స్ప్రెడ్ ని యాడ్ చేస్తే ఫైనల్ రెండింగ్ రేట్ డిసైడ్ అవుతుంది. సపోజ్ స్ప్రెడ్ 2% అయితే ఫైనల్ ఇంట్రెస్ట్ రేట్ 8.5% అవుతుంది. సో మీ లోన్ ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఫామ్ అవుతుందో, బెంచ్ మార్క్ ఎంత, బ్యాంక్ స్ప్రెడ్ ఎంత అనేవి బారోవర్స్ కి క్లియర్ గా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ టర్మ్ వస్తుంది, రీసెట్ పీరియడ్. సింపుల్ గా చెప్పాలంటే బెంచ్ మార్క్ ఆర్ అప్లికబుల్ ఇంట్రెస్ట్ రేట్ చేంజ్ అయినప్పుడు మీ లోన్ ఇంట్రెస్ట్ రేట్ ఎప్పుడు రివైజ్ చేయాలి అనేది రీసెట్ పీరియడ్. ఆర్బీఐ డ్రాఫ్ట్ ప్రకారం అప్లికబుల్ లోన్స్ కి ఈ రీసెట్ పీరియడ్ 3 months ని ఎక్సీడ్ చేయకూడదు అనే ప్రపోజల్ ఉంది. అంటే బ్యాంక్ అండ్ బారోవర్ అగ్రిమెంట్ లో రీసెట్ పీరియడ్ డిసైడ్ చేసిన తర్వాత అది ట్రాన్స్పరెంట్ గా ఫాలో అవ్వాలి.
అగ్రికల్చర్ లోన్స్కి మాత్రం కొంచెం డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుందండి. ఫార్మర్స్ ఇన్కమ్, రీపేమెంట్ కెపాసిటీ, క్రాప్ సైకిల్తో క్లోజ్లీ కనెక్ట్ కాబట్టి అగ్రికల్చర్ లోన్స్ కి రీసెట్ పీరియడ్ ని క్రాప్ సీజన్స్ కి లింక్ చేయాలి అని డ్రాఫ్ట్ లో ప్రపోజల్ ఉంది. అండ్ మాక్సిమం రీసెట్ పీరియడ్ 12 months వరకు ఉండొచ్చు. ఇప్పుడు మీ లోన్ ఇంట్రెస్ట్ రేట్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే స్ప్రెడ్ గురించి చూద్దాం. సింపుల్ ఫార్ములా లాగా చెప్పాలంటే ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ ప్లస్ స్ప్రెడ్ ఈక్వల్స్ టు లెండింగ్ రేట్. ఈ స్ప్రెడ్ లో బ్యాంక్ ఆపరేటింగ్ కాస్ట్, క్రెడిట్ రిస్క్ ప్రీమియం, టర్మ్ ప్రీమియం అండ్ బిజినెస్ స్ట్రాటజీ ప్రీమియం లాంటి కాంపొనెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బెంచ్ మార్క్ 6.5% అండ్ స్ప్రెడ్ 2% అయితే ఫైనల్ రన్నింగ్ రేట్ 8.5% అవుతుంది. కానీ ఇక్కడే ఆర్బీఐ డ్రాఫ్ట్ లో బారోవర్ ప్రొటెక్షన్ కి ఇంపార్టెంట్ ప్రపోజల్ ఉంది. క్రెడిట్ రిస్క్ ప్రీమియం ని బారోవర్ క్రెడిట్ ప్రొఫైల్లో చేంజ్ వచ్చినప్పుడు మాత్రమే రివైజ్ చేయాలి అని ఫ్రేమ్ వర్క్ ప్రపోజ్ చేస్తుంది. మిగతా స్ప్రెడ్ కాంపోనెంట్స్ ని ఫ్రీక్వెంట్ గా ఆర్బిటరీగా ఇంక్రీజ్ చేయకుండా రూల్స్ పెట్టాలని ప్రపోజల్లో ఉంది. అయితే డ్రాఫ్ట్ ప్రకారం సర్టెన్ స్ప్రెడ్ కాంపోనెంట్స్ ని జనరల్లీ 3 years వరకు చేంజ్ చేయకూడదు అనే ఫ్రేమ్ వర్క్ ఉంది. ఆల్దో కస్టమర్ బెనిఫిట్స్ కోసం రిడక్షన్ అలో చేయబడుతుంది. అంటే బ్యాంక్ సడన్ గా స్ప్రెడ్ పెంచి మీ లోన్ కాస్ట్ ని ఇంక్రీజ్ చేయడం మీద రిస్ట్రిక్షన్స్ రాబోతున్నాయి. ఈ వీడియో కంటిన్యూ చేసే ముందు మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పాలండి. మనందరికీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మన ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, పేరెంట్స్ని బాగా చూసుకోవాలి, పిల్లల్ని బాగా చదివించాలి, ఇలా బోలెడు రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. కానీ ఒకవేళ రేపొద్దున మనం లేకపోతే లేదా సడన్గా మన ఇన్కమ్ ఆగిపోతే అప్పుడు మన ఫ్యామిలీ ఫ్యూచర్ పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా దీని గురించి ఆలోచించారా? లేదు, నేను ఎలాంటి ప్లాన్ చేసుకోలేదు అన్నట్లయితే మీకు టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీ ఏజ్ చిన్నదే, పైగా ఎలాంటి జబ్బులు లేవనుకోండి, కేవలం 400 నుంచి 500 రూపాయల ప్రీమియంతో మీరు ₹1 కోటి వరకు టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ని పొందే అవకాశం ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు ఇప్పుడే ఆన్లైన్ లో తీసుకున్నట్లయితే మీకు 15% వరకు డిస్కౌంట్ పొందే అవకాశం కూడా ఉంది. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక హాస్పిటల్ బిల్ మీ మొత్తం సేవింగ్స్ ని ఖాళీ చేయొచ్చు. దానికోసమే మీరు నెలకి కేవలం 400 నుంచి 500 రూపాయల ప్రీమియం కడితే మీరు ఒక డీసెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ పొందే అవకాశం ఉంటుంది. అండ్ ఇప్పుడే మీరు ఆన్లైన్ లో తీసుకున్నట్లయితే 25% వరకు డిస్కౌంట్ పొందొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ ప్లాట్ఫామ్ లో డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ ఫెసిలిటీ కూడా ఉంది. డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంది, క్లిక్ చేయండి, కంపేర్ చేయండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ సరిగా చదివి మీకు మీ ఫ్యామిలీకి సూట్ అయ్యే ఒక మంచి ప్లాన్ ని ఇవాళే కొనుగోలు చేయండి. ఇక మనం తిరిగి మన టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంకో ఇంపార్టెంట్ చేంజ్ MCLR అంటే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్ కి సంబంధించింది. MCLR అనేది బ్యాంక్ తన ఫండ్ కాస్ట్ ని రిఫ్లెక్ట్ చేసే ఇంటర్నల్ బెంచ్ మార్క్. ఆర్బీఐ డ్రాఫ్ట్ లో డొమెస్టిక్ డిపాజిట్స్ అండ్ బారోవింగ్ కాస్ట్ ని ట్రైలింగ్ 3 months పీరియడ్ బేసిస్ మీద మూవింగ్ యావరేజ్ అప్రోచ్ తో క్యాలిక్యులేట్ చేయాలి అని అండ్ ఈ క్యాలిక్యులేషన్స్ ని సిస్టమ్ డ్రివెన్ గా మెయింటైన్ చేయాలి అని ప్రపోజల్ ఉంది. సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే బెంచ్ మార్క్ క్యాలిక్యులేషన్ ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, దాని బేసిస్ బారోవర్స్ కి క్లియర్ గా ఉండాలి. ఇప్పుడు స్మాల్ బారోవర్స్ అండ్ ఫార్మర్స్ కి సంబంధించి ఇంపార్టెంట్ ప్రపోజల్ గురించి మాట్లాడుకుందాం. ఆర్బీఐ డ్రాఫ్ట్ లో మైక్రో ఫినాన్స్ లోన్స్ అండ్ స్మాల్ వాల్యూ లోన్స్ కి లెండర్ క్లియర్ క్యాప్ లిమిట్స్ ఎస్టాబ్లిష్ చేయాలి అని ప్రపోజల్ ఉంది. ఇంట్రెస్ట్, ఫీజు అండ్ అదర్ చార్జెస్ అన్రీజనబుల్ గా పెరిగిపోయాయి. బారోవర్స్ మీద ఎక్సెసివ్ బర్డన్ క్రియేట్ చేయకుండా సేఫ్ గార్డ్స్ ఉండాలి అని ఫ్రేమ్ వర్క్ ఏం చేస్తుంది. అలాగే షార్ట్ టర్మ్ అగ్రికల్చరల్ లోన్స్ కి కూడా ఇంపార్టెంట్ ప్రొటెక్షన్ ప్రపోజల్ ఉందండి. స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ కి ఇచ్చే ఎలిజిబుల్ షార్ట్ టర్మ్ అగ్రికల్చర్ లోన్స్ లో అక్యుములేటెడ్ ఇంట్రెస్ట్ అండ్ అదర్ చార్జెస్ ప్రిన్సిపల్ అమౌంట్ ని ఎక్సీడ్ చేయకూడదు అనే ప్రపోజల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మర్ 50,000 రూపీస్ లోన్ తీసుకున్నాడు అనుకుందాం. డ్రాఫ్ట్ లో ప్రపోజ్ చేసిన ఫ్రేమ్వర్క్ ప్రకారం అప్లికబుల్ కేసెస్ లో అక్యుములేటెడ్ ఇంట్రెస్ట్ అండ్ అదర్ చార్జెస్ కలిపి ప్రిన్సిపల్ 50,000 ని ఎక్సీడ్ చేయకూడదు. ఇప్పుడు చాలా మంది బారోవర్స్ కి ఉన్న బిగ్గెస్ట్ క్వశ్చన్, నేను ఆల్రెడీ 20 years హోమ్ లోన్ తీసుకున్నా, నా లోన్ కి ఈ న్యూ రూల్స్ అప్లై అవుతాయా? డ్రాఫ్ట్ ఫ్రేమ్వర్క్ ప్రకారం ఎగ్జిస్టింగ్ లోన్స్ ని కూడా న్యూ ఫ్రేమ్వర్క్ కి మైగ్రేట్ చేయడానికి ట్రాన్సిషన్ మెకానిజం ప్రపోజ్ చేసింది. ప్రపోజ్డ్ టైమ్ లైన్ ప్రకారం ఎగ్జిస్టింగ్ లోన్స్ April 1, 2029 లోపు న్యూ ఫ్రేమ్వర్క్ లో మ్యాప్ చేయాలి అని డ్రాఫ్ట్ లో మెన్షన్ చేసింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మైగ్రేషన్ ప్రాసెస్ కి బారోవర్ కన్సెంట్ తీసుకోవాలి. మైగ్రేషన్ వల్ల ఎగ్జిస్టింగ్ ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజ్ అవ్వకూడదు అండ్ మైగ్రేషన్ కోసం సపరేట్ ఛార్జ్ ఇంపోజ్ చేయకూడదు అనే సేఫ్ గార్డ్స్ కూడా ప్రపోజ్డ్ ఫ్రేమ్వర్క్ లో ఉన్నాయి. ఇక్కడ ఇంకొక సిచ్యువేషన్ చూద్దాం. సపోజ్ మీరు బ్యాంక్ ఏ దగ్గర లోన్ తీసుకున్నారు, తర్వాత బెటర్ ఇంట్రెస్ట్ రేట్ కోసం బ్యాంక్ బికి ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు బ్యాంక్ బితో మీరు న్యూ లోన్ అగ్రిమెంట్ ఎంటర్ అవుతారు కాబట్టి న్యూ లెండర్ కి అప్లికబుల్ అయ్యే ఇంట్రెస్ట్ రేట్ ఫ్రేమ్వర్క్ అండ్ టర్మ్స్ మీ న్యూ లోన్ కి అప్లై అవుతాయి. అలాగే మీ ఫ్లోటింగ్ రేట్ లోన్ కి లింక్డ్ బెంచ్ మార్క్ ఫ్యూచర్ లో డిస్కంటిన్యూ అయితే లేదా అవైలబుల్ గా లేకుంటే ఏం జరుగుతుంది? బారోవర్స్ కన్ఫ్యూజ్ కాకుండా బ్యాంక్ బిఫోర్ హ్యాండ్ ఒక ఫాల్ బ్యాక్ బెంచ్ మార్క్ అగ్రిమెంట్ లో
క్లియర్లీ స్పెసిఫై చేయాలి. ఒరిజినల్ బెంచ్ మార్క్ అన్అవైలబుల్ అయితే అప్లికబుల్ ఆల్టర్నేటివ్ బెంచ్ మార్క్ కి లోన్ ని ట్రాన్సిషన్ చేయడానికి మెకానిజం ఉండాలి. సో ఓవరాల్ గా చూస్తే ఆర్బీఐ ప్రపోజ్డ్ డ్రాఫ్ట్ ఫ్రేమ్వర్క్ మెయిన్ ఫోకస్ ఇంట్రెస్ట్ రేట్స్ ని తగ్గించడం కాదు, దాని మెయిన్ ఫోకస్ ఇంట్రెస్ట్ రేట్ క్యాలిక్యులేషన్, బెంచ్ మార్క్ సెలెక్షన్, స్ప్రెడ్ చేంజెస్, రీసెట్ పీరియడ్స్ అండ్ ఎగ్జిస్టింగ్ లోన్ మైగ్రేషన్ లో ట్రాన్స్పరెన్సీ అండ్ ప్రిడిక్టబిలిటీ పెంచడం. ఎస్పెషల్లీ ఫ్లోటింగ్ రేట్ లోన్స్ ఉన్న బారోవర్స్ కి బ్యాంక్ రేట్ ఎలా డిటర్మైన్ చేస్తుంది, ఎప్పుడు రీసెట్ చేస్తుంది, స్ప్రెడ్ని ఎప్పుడు మార్చగలదు అనే విషయాల్లో క్లారిటీ పెరిగే పాసిబిలిటీ ఉంది. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇవి కరెంట్లీ ప్రపోజ్ డ్రాఫ్ట్ డైరెక్షన్స్. ఫైనల్ ఫ్రేమ్వర్క్ లో ఆర్బీఐ చేంజెస్ చేయొచ్చు, ప్రొవిజన్స్ మాడిఫై చేయొచ్చు, లేదా ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ డిఫరెంట్ గా ఉండొచ్చు. కాబట్టి April 1, 2027 నుంచి కంపల్సరీగా ఎగ్జాక్ట్లీ ఇవే రూల్స్ అప్లై అవుతాయి అని ఇప్పుడే చెప్పడం కరెక్ట్ కాదండి. కానీ డ్రాఫ్ట్ ఫైనలైజ్ అయ్యి ప్రపోజ్డ్ ఫ్రేమ్వర్క్ ఇంప్లిమెంటేషన్ లోకి వస్తే బారోవర్స్ కి బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే మీ లోన్ ఇంట్రెస్ట్ ఎలా చేంజ్ అవుతుందో అర్థం చేసుకోవడానికి ట్రాన్స్పరెన్సీ పెరగడం, బ్యాంక్ బెంచ్ మార్క్ ఏంటి, స్ప్రెడ్ ఏంటి, రీసెట్ పీరియడ్ ఎంత, మీ క్రెడిట్ ప్రొఫైల్ వల్ల రేట్ చేంజ్ అవ్వడానికి రీజన్ ఏంటి అనే పాయింట్స్ అగ్రిమెంట్లో క్లియర్గా ఉండాలి. సో మీరు ఆల్రెడీ లోన్ పే చేస్తున్నారా, లేదా ఫ్యూచర్లో హోమ్ లోన్, పర్సనల్ లోన్, బిజినెస్ లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? లోన్ అగ్రిమెంట్ సైన్ చేయడానికి ముందు ఇంట్రెస్ట్ రేట్ ఎంత అని మాత్రమే చూడకండి. అది ఫిక్స్డా, ఫ్లోటింగా? ఫ్లోటింగ్ అయితే బెంచ్ మార్క్ ఏంటి, స్ప్రెడ్ ఎంత, రీసెట్ పీరియడ్ ఎంత, ఫ్యూచర్లో రేట్ ఎలా చేంజ్ అవ్వచ్చు అనే పాయింట్స్ కూడా కంపల్సరీగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే లోన్ తీసుకునే రోజు ఈఎంఐ ఎంత అని అడగడం ఈజీ, కానీ ఆ ఈఎంఐ 5 years, 10 years, 20 years కంటిన్యూ అయ్యే సిచ్యువేషన్లో ఈ ఈఎంఐ ఎలా చేంజ్ అవ్వచ్చు అనే క్వశ్చన్ అడగడం ఇంకా ఇంపార్టెంట్. ఆర్బీఐ ప్రపోజ్డ్ ఫ్రేమ్వర్క్ ఫైనల్గా ఎలా ఉంటుందో చూడాలి. కానీ వి యాజ్ బారోవర్స్ మనం ఒక హ్యాబిట్ని ఇప్పటి నుంచి డెవలప్ చేసుకోవాలి. లోన్ తీసుకునేటప్పుడు ఇంట్రెస్ట్ రేట్ని మాత్రమే కాదు, ఇంట్రెస్ట్ రేట్ రూల్స్ని కూడా ఖచ్చితంగా చదవడం మర్చిపోకండి. ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఆల్రెడీ లోన్ పే చేస్తున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఖచ్చితంగా షేర్ చేయండి. ఆర్బీఐ ప్రపోజ్ రూల్స్ ఫైనల్ అయ్యాక వాటిలో ఏమేమి చేంజెస్ వచ్చాయో కూడా సింపుల్గా ఒక వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి ఫినాన్స్, లోన్స్ అండ్ బ్యాంకింగ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన బాస్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు అబులే సయ్యద్. థ్యాంక్స్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి, లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.